శాటిలైట్ ఆధారంగా లేదా ఉపగ్రహం ఆధారంగా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ను పెంచడం అనేది ఈ మధ్య చాలా ఫాస్ట్ స్పీడ్లో డెవలప్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి ఇలాన్ మస్క్ స్టార్లింక్ ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దాంతోపాటు యూకే బేస్డ్ సంస్థ వన్ వెబ్ అనే ఒక గ్రూప్ అనే ఒక సంస్థ ఉంది. వన్ వెబ్ గ్రూప్ అనమాట. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ఏజెన్సీస్. వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా సంపాదించారు. భారతీయ ఎంటర్ప్రైజెస్ అని, జపాన్కి చెందిన సాఫ్ట్ బ్యాంక్, వీళ్ళందరూ కూడా దానిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారనమాట. ఈ వన్ వెబ్ సంస్థకు చెందిన 36 శాటిలైట్స్ను మనం ఈరోజు ఇస్రో నుంచి లాంచ్ చేసాం. అదే లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 అనే ఒక రాకెట్ ద్వారా, అంటే జిఎస్ఎల్వి మార్క్ 3కి ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జిఎస్ఎల్వి మార్క్ 3 నెక్స్ట్ లెవెల్, ఇది కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. LVM లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ ద్వారా ఈరోజు మార్నింగ్ 9 o'clockకి శ్రీహరికోటలో దీన్ని లాంచ్ చేసాం. సక్సెస్ఫుల్గా ఇది లాంచ్ అయిందనమాట. ఈ శాటిలైట్స్ అన్ని కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయబడ్డాయి. మనందరూ తెలుసు, కమ్యూనికేషన్స్ అనేవి జనరల్గా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇప్పుడు అవసరం. అయితే ప్రస్తుతం కూడా మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది కేబుల్ బేస్డ్ ఎక్కువ ఉందన్నమాట. శాటిలైట్ బేస్డ్ లాభం వల్ల అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లోకి ఇప్పుడు వరకు ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ తక్కువ ఉందో వాళ్ళకు కూడా శాటిలైట్స్ వల్ల ఉపయోగం ఉంటాయి అన్నమాట. శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ టెక్నాలజీ కనుక మనం అందించగలిగితే. అయితే ఇది ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇవి ప్రజలకు అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్య కానీ, ఆరోగ్యం కానీ, లేకపోతే వ్యవసాయం కానీ, వీటన్నిటికీ కూడా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది కొత్త ఊతం ఇస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు వన్ వెబ్ గ్రూప్ అని చెప్పి గ్రూపు టోటల్గా ఈ రోజుతో కలిపి 616 శాటిలైట్స్ లాంచ్ చేసుకుంది. అంటే శాటిలైట్స్ అని పంపించుకుంది అనమాట. సో భారతదేశం, మన ఇస్రో వాళ్ళు మొత్తం వాళ్ళవి 72 శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ లాంచింగ్కి వన్ వెబ్ గ్రూప్ సంస్థ ఇస్రో వాళ్ళ మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థకి 1000 కోట్ల ఈ లాంచింగ్ కోసం, అంటే ఈ ప్రయోగం కోసం రుసుము కూడా చెల్లించిందంటే, ఫీజు కూడా 1000 crores అంట అది అగ్రిమెంట్ ప్రకారం. అయితే ఇవన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటాయి. దాంతోపాటు ఆల్రెడీ మొత్తం 72 శాటిలైట్స్లో ఈ రోజు చూస్తే కనుక మనకి 36 శాటిలైట్స్ పంపించాం. అంతకుముందే అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2022 అక్టోబర్లో మనం ఆల్రెడీ 32 పంపించాం అనమాట. సో ఆల్రెడీ 36 పంపించాం, మొత్తం 72 అయినాయి. ఇప్పుడు 36, అప్పుడు 36, మొత్తం 72 అనమాట. మొత్తం కలిపి ఇప్పుడు ప్రస్తుతం ఆ సంస్థవి వన్ వెబ్ గ్రూప్వి 616 శాటిలైట్స్ ఉన్నాయి మనకి లో ఎర్త్ ఆర్బిట్లో. ఈ శాటిలైట్స్ ఆల్మోస్ట్ ఎంటైర్ గ్లోబ్ని కవర్ చేస్తాయంట. ఎంటైర్ గ్లోబ్కి సర్వీసెస్ అందించే దిశగా ఈ వన్ వెబ్ గ్రూప్ అనే గ్రూప్ ముందుకెళ్తోంది. సో జిఎస్ఎల్వి మార్క్ 3, ఇప్పుడు LVM మార్క్ 3 అని అప్గ్రేడెడ్ వర్షన్, దీన్ని బాహుబలి అంటాం అనమాట. దీన్ని చాలా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాం. మనం చూస్తే గత 1999 నుంచి, అంటే గత 25 సంవత్సరాల నుంచి, 23-24 సంవత్సరాల నుంచి కూడా చాలా ఎక్కువ శాటిలైట్స్ మనం మోర్ దెన్ 400 శాటిలైట్స్, విదేశీ శాటిలైట్సే మనం పంపించాం మన ఇస్రో అనమాట. సో దాంతోపాటు వన్ వెబ్ గ్రూప్ సంబంధించి ఇది ఇస్రో నుంచి 2వ మిషన్. లాస్ట్ ఇయర్ ఒక మిషన్ వెళ్ళిపోయింది, ఇది 2వ మిషన్ అనమాట. అలానే వన్ వెబ్ గ్రూప్ది ఇది మనం చూస్తే వన్ వెబ్ గ్రూప్ వాళ్ళది ఇది 18th మిషన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. మనకేమో ఇది 2వ మిషన్. వాళ్ళతో కొలాబరేషన్తో సెకండ్ మిషన్ మనం, అంటే ఫస్ట్ మిషన్లో 36, ఈ మిషన్లో 36 పంపించాం. LVM-3 ఇస్రో శ్రీహరికోట నుంచి ఈరోజు మార్నింగ్ 9 o'clockకి లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 19.7 minutesలో విజయవంతంగా 3 దశలు పూర్తి చేసుకుంది. దీని తర్వాత భూమి నుంచి 450 కిలోమీటర్ల దూరంలో కక్షలో చేరిన తర్వాత ఉపగ్రహాలు ఒక్కొక్కటి విడిపోవడం మొదలెట్టాయి. ఈ ప్రక్రియ దాదాపు గంటన్నర సేపు కొనసాగిందనమాట. సో మొత్తం ఒక్కొక్క ఉపగ్రహం, మొత్తం 36 ఉపగ్రహాల్లో ఒక్కొక్క దాని బరువు 150 కిలోలు, 150 kilos అంట. ఓవరాల్గా అయితే ఈ లాంచ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇది జిఎస్ఎల్వి మార్క్ 3 అప్గ్రేడెడ్ వర్షన్ లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా మొత్తం 36 శాటిలైట్స్ మనం పంపించాం. అన్ని శాటిలైట్స్ కూడా యూకే సంస్థవే.